ఓం శ్రీ మాత్రే నమ. 654వ నామము యోగదా. ఓం యోగదాయై నమ. అటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి తల్లి యోగదా. యోగదా అంటే యోగాన్ని ఇచ్చే తల్లి అని, జ్ఞానమును ఇచ్చేటువంటి తల్లి, ఏకత్వ భావాన్ని ఇచ్చేటువంటి తల్లి. పూజ అది అలా ఏకత్వ భావన అంటే జగత్తు జీవుడు వేరువేరుగా మనకి కనిపిస్తాయి, ఆత్మ అసలు కనిపించదు. అటువంటి కనిపించని ఆత్మని ఉన్నదని తెలుసుకోవటం, కనిపించేటువంటి నామరూపాలు పోయేవి మిథ్య అని తెలుసుకోవటమే జ్ఞానం. అటువంటి జ్ఞానమును ఇచ్చే తల్లి యోగదా. అంటే అంత యోగాన్ని ఇస్తుంది అమ్మ. మరి చేసుకున్న కర్మ ఫలాల్ని అమ్మ ఇస్తుంది, అంటే మనకి అనుభవింపజేస్తుంది కదా, అందుకని యోగదా అన్నారు. యోగం రూపంలో మనకి అనుభవింపజేస్తుంది. ఎవరికి ఏ యోగముందో, ఏ యోగాన్ని ఇచ్చి ఎవరిని ఉద్ధరించాలో, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అమ్మకి తెలుసు గనక ఏ యోగం ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఆ రకంగా ఇచ్చి తరింపజేసేటువంటి తల్లి యోగదా. భక్తిని అమ్మ మనకి కలుగజేయటము యోగమే, తర్వాత జ్ఞానాన్ని కలుగజేయటము యోగమే, ఆ తర్వాత అదే విజ్ఞానము, అదే ప్రజ్ఞానముగా మారేటువంటి ఇవన్నీ కూడా యోగాలు. యోగం అంటే కలయిక. కలయిక అంటే ఆత్మని విచారణ చేసుకోవటమే ఒక రకమైన కలయిక. ఎందుకంటే అప్పుడు దాకా మనకి చైతన్యం ఉందని, ఆత్మ ఉందని తెలియని స్థితిలో కనపడేవే స్థిరమని, కనపడేవే శాశ్వతం అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి ఆ భ్రమానందాన్ని పొందేటువంటి మనము లోపల కనపడని చైతన్యం ఉంది, అదే పరబ్రహ్మము, అదే ఆత్మ. దాన్ని తెలుసుకుని అంతటా నిండి ఉన్నది ఆ ఆత్మే, అంతటా పరబ్రహ్మము యొక్క అంశే అనేటువంటి జ్ఞానము కలిగి వర్తించిన రోజున అది ఆనందం కలుగుతుంది. అది ఏకత్వం, అంటే అంతటా నిండి ఉన్నది పరబ్రహ్మమే అనేటువంటి జ్ఞానాన్ని అమ్మ ఇస్తుంది. అలా విచారణ ద్వారా మనకి సంకల్పం రావాలి, విచారణ చెయ్యాలి. అమ్మ తప్పకుండా ఆ యోగాన్ని ఇస్తుంది. భక్తి జ్ఞాన కర్మ భక్తి జ్ఞానం అనే 3 యోగాలుగా కృష్ణ పరమాత్మ గీతలో కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అని 6 అధ్యాయాలు కర్మ షట్కం, మొదటి 6, తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కం, తర్వాత చివర 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం అన్నారు. అట్లా ఇవన్నీ కూడా యోగముగానే చెప్పాడు పరమాత్మ. అంటే ఏదైనా ఒక పని, మంచి పని చెయ్యటము యోగమే, భక్తి మార్గంలోకి రావటము యోగమే, తర్వాత జ్ఞాన మార్గంలోకి మారడము యోగమే, పరమాత్మని తెలుసుకోవడము యోగమే. ఈ యోగాలన్నిటినీ ఇచ్చేది యోగదా. అటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం. ఓం